వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం త్వరలో ముగియబోతోంది. ప్రస్తుతం సీజేగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ నవంబర్ 23వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో కొలీజియం ప్రక్రియను ప్రారంభించింది. తదుపరి వారసుడు ఎవరు అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవరున్నారు నెక్స్ట్ అనేది కూడా చూస్తున్నారు. సీనియారిటీ ప్రకారం జస్టిస్ సూర్యకాంత్ తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. సో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ వచ్చే నెల 23వ తేదీన విరమణ చేయనున్నారు. పదవి విరమణ నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వయసులో పదవి విరమణ చేయాలి. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా వస్తున్న సాంప్రదాయాన్ని అనుసరించి సీజే పేరుని సిఫార్సు చేయాలని కోరుతూ కొలీజియం అలాగే కేంద్ర ప్రభుత్వం జస్టిస్ గవాయ్కి లేఖ రాసింది. సో నెల రోజుల ముందు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇక నెల రోజులే ఉండడంతో ప్రక్రియ ప్రారంభమైంది. అత్యంత సీనియర్గా ఒకటే ప్రోటోకాల్ అనేది వస్తుంది. ఎవరైతే తదుపరి అత్యంత సీనియర్ ఉన్నారో అత్యంత సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా న్యాయమూర్తి నియమిస్తారు అనేది. సో జస్టిస్ గవాయ్ తర్వాత ఆ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేగా నియమితులైతే ఆయన దాదాపుగా వచ్చే 15 నెలల పాటు ఆ పదవిలో ఉంటారు. నవంబర్ 24న ప్రారంభమయ్యి 2027 ఫిబ్రవరి 9వ తేదీన ముగుస్తుంది. సో మళ్ళీ జనవరి 9వ తేదీ 2027 సంవత్సరానికి మళ్ళీ తదుపరి చీఫ్ జస్టిస్ ఎవరు అనేది నిర్ణయం జరుగుతుంది. సో ప్రస్తుతం జస్టిస్ సూర్యకాంత్ తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా లాంఛనంగా ఆయన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తున్నటువంటి అంశం. ఇక జస్టిస్ సూర్యకాంత్ శర్మ వివరాలు మనం చూసినట్లయితే జస్టిస్ సూర్యకాంత్ శర్మ 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. సీనియారిటీ సాంప్రదాయం పరంగా భారతదేశపు సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయనకి అవకాశం ఉంది. సీనియర్ న్యాయవాదిగా హర్యానాకి అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. రాంచీలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లాకి సందర్శకుడిగా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎక్స్ అఫిషియో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. ఆయన హర్యానాలో హిసార్ జిల్లా పెట్వార్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 1981లో హిసార్లో ప్రభుత్వ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ చేశారు. 84లో రోహ్తక్లో మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి తీసుకున్నారు. 2011లో కురుక్షేత్ర నుంచి మాస్టర్ ఆఫ్ లాలో ఫస్ట్ క్లాస్ సాధించారు. ఇక వృత్తి జీవితం 1985లో పంజాబ్ హర్యానాలో హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. తర్వాత 2020 జూలై 7న చిన్న వయసులోనే హర్యానా అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు. 9 జనవరి 2004 పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా, తర్వాత 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. 2024 నవంబర్ 12 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు. ఇది ఆయనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. సో సర్వోన్నత న్యాయస్థానానికి సుప్రీం జడ్జిగా జస్టిస్ సూర్యకాంత్ శర్మ 53వ సీజేగా నియమితులు అవ్వబోతున్నారు వచ్చే నెల 24వ తేదీన. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.